హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ 2 డిజిట్స్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు క్వశ్చన్. సో అసెండింగ్ అంటే ఇక్కడ మిడ్స్ స్టెప్స్ చూడొచ్చు, 1 by 1 ఎక్కడం. డిసెండింగ్ అంటే 1 by 1 దిగడం. అంటే ఇక్కడ ఎక్కడం మీన్స్ పెరగడం, 1 by 1 పెరగడం. ఇక్కడ డిసెండింగ్ మీన్స్ 1 by 1 తగ్గడం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్ 75, 98, 69, 37. ఈ నెంబర్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇది ఎలా తెలియాలి? ఫస్ట్ ఇచ్చిన నెంబర్లకి మనం టెన్స్, వన్స్ రాసుకోవాలి. వన్స్ ఏది 5, 75లో వన్స్ 5 వన్స్, 5 వన్స్. ఓకే, 98లో వన్స్ 8, 8 వన్స్, 8 వన్స్. నెక్స్ట్ 69లో 9 వన్స్. ఓకే, 37లో 7 వన్స్. ఓకే, ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ కానీ పెద్ద చిన్న బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ కానీ ఎలా కనుక్కుంటామంటే 2 డిజిట్ నెంబర్స్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టే చూస్తాం. మరి ఇక్కడ టెన్స్ వాల్యూలు ఏటున్నాయో చూద్దాం. 75లో ఎంత ఉంది? టెన్స్ వాల్యూ 75లో 7. సో మనం 7 మాత్రమే తీసుకుంటున్నాం. ఇక్కడ 75లో 7 తీసుకున్నాం. 98లో 9, 69లో 6, 37లో 3. ఇవి టెన్స్ వాల్యూస్. అంటే ఇప్పుడు వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టేస్తే ఆ ఇచ్చిన నెంబర్లు ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లోకి మనం రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చిన నెంబర్లో 75లో 7 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. హైయెస్ట్ ప్లేస్ వాల్యూ టెన్స్ కాబట్టి 7 రాసుకున్నాం. 7 అంటే ఇక్కడ 7 టెన్స్ ఉన్నాయి. ఇక్కడ లెక్క పెట్టుకున్నట్టయితే లెక్కెట్టచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 టెన్స్. ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో 69లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 6 టెన్స్. 1, 2, 3, 4, 5, 6 టెన్స్. అలాగే 37లో 3 టెన్స్. 1, 2, 3. సో 3 టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం ఈ టెన్స్ని బట్టి ఎక్కువ టెన్స్ ఎందులో ఉన్నాయి? 9లో ఉన్నాయి. కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఏదవుతుంది? 9 అవుతుంది. లీస్ట్ నెంబర్ 3 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ పెద్ద నెంబర్ 9, చిన్న నెంబర్ 3. వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయొచ్చు. చూద్దాం. ఇప్పుడు వీటిలో మనం లెక్క పెట్టాం కదా ఆల్రెడీ. ఇవి 7 టెన్స్, ఇవి 9 టెన్స్, ఇవి 6 టెన్స్, ఇవి 3 టెన్స్. ఎక్కువ టెన్స్, తక్కువ టెన్స్, ఎక్కువ టెన్స్ ఎక్కడున్నాయి? డిసెండింగ్ ఆర్డర్లో చూసుకుని పెడదామంటే ఎక్కువ టెన్స్ ఎక్కడున్నాయి? ఎస్, 9 టెన్స్. 9 టెన్స్ ఎక్కువ. తర్వాత ఏవి ఎక్కువ టెన్స్? 7 టెన్స్. తర్వాత 6 టెన్స్ ఎక్కువ. తర్వాత 3 టెన్స్ ఎక్కువ. సో ఇప్పుడు వీటిని మనం ఆర్డర్లో పెట్టినట్టే కదా. 9 టెన్స్ అనేది ఎక్కువ, అంటే 98 అనేది ఎక్కువ. చూడండి, 98 అనేది ఎక్కువ. 75 అనేది తర్వాతది. తర్వాత 69, తర్వాత 37. అలా ఇప్పుడు దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసాం. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో చూద్దాం. ఇదే నెంబర్ని ఆర్డర్లో రీఆర్డర్ చేసుకుంటే జస్ట్ ఈ ఆర్డర్ని, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ని ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది. దీన్ని ఇలా రివర్స్ చేసామంటే మనకి మామూలు ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే కరెక్ట్గా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. 37 అటు వెళ్తుంది,
69 37 కంటే పెద్దది, అన్నిటికంటే చిన్న 37, దానికంటే పెద్దది 69, 75 69 కంటే పెద్దది, ఫైనల్గా అన్నిటికంటే పెద్దది 98. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా రివర్స్ చేసి రాయొచ్చు. మీరు గమనించినట్లయితే ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్లో మారాయి. సో మనం అసెండింగ్ ఆర్డర్ కనుక్కుంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో కనుక్కుంటే అసెండింగ్ ఆర్డర్లో రాయొచ్చు. దట్ ఈస్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. ఇలా మిగతా నెంబర్లు కూడా మీరు ట్రై చేయండి.